4వ తరగతి తెలుగు సంసిద్ధత 12వ రోజుకు స్వాగతం. ఈరోజు వాక్యాలు పేరాలు మరలా ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకుంటాం. ఇక్కడ భాషా క్రీడ ఉంది, డామినో ఆట అనమాట. ఇది టీచర్ చేయిస్తారు. ఇక్కడ చూడండి, వాక్యాలను చదవండి, మరికొన్ని వాక్యాలు చెప్పండి. ఇక్కడ వాక్యాలు చదువుతున్నాను నేను. అమ్మకు అమ్మను అమ్మమ్మ అంటారు. కొండలను మట్టితో చేస్తారు. తాటి ఆకులతో చేపలను అల్లుతారు. విమానం గాలిలో ఎగురుతుంది. ఇక్కడ వాక్యం అంటే కొన్ని పదాలు కలిసి ఏర్పడిన దాన్ని వాక్యం అంటారన్నమాట. ఇక్కడ 4 వాక్యాలు ఉన్నాయి. తర్వాత ఇది పారాగ్రాఫు. మా బడి అని ఉంది కదా, ఇక్కడి నుంచి కొన్ని వాక్యాలు ఇలా కలిపి రాసినప్పుడు దాన్ని పారాగ్రాఫ్ అంటారు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక పేరా అన్నమాట. ఇప్పుడు దీన్ని నేను చదువుతాను అండి. మా బడి మాకు చదువులు నేర్పే గుడి. మేము బడిలో అడుగుపెట్టగానే అందమైన బొమ్మలు గోడల నిండా కనిపించి పలకరిస్తాయి. పెద్ద ఆట స్థలంలో మేమంతా ప్రార్థన చేస్తాం. ప్రార్థనలో ఎన్నో మంచి విషయాలు మా ఉపాధ్యాయులు చెబుతారు. ఆటలతో పాటలతో నేర్చుకునే పాఠాలు మేము ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా గుర్తు చేసుకుంటాం. మేము బడిలో నేర్చుకున్న ప్రతి విషయాన్ని తల్లిదండ్రులతో సంతోషంగా చెప్పుకుంటాం. మేము పెంచుకునే మా బడి తోట పూల మొక్కలతో కూరగాయల మొక్కలతో పచ్చగా కళకళలాడుతుంది. మా బడి తోటలో పెరిగే కూరగాయలు పండ్లు మేము మధ్యాహ్నం భోజనంలో వినియోగించుకుంటాం. మా బడి మాకు ఎన్నో విషయాలు నేర్పిస్తుంది, ఎన్నో అనుభవాలను ఇస్తుంది. అందుకే మా బడి మాకొక గుడి. ఇక్కడ ప్రశ్నలు ఉన్నాయి చూడండి. చదువులు నేర్పే గుడి ఏమిటి? బడి. ప్రతిరోజు మనం బడిలో ఏమేమి నేర్చుకుంటాం? ప్రతిరోజు మనం బడిలో ఏమి నేర్చుకుంటాము చెప్పండి, ఆలోచించండి. ఇప్పుడు చదివిన దాన్ని ఒకసారి జ్ఞప్తి తెచ్చుకోండి. బడిలో ఏం నేర్పిస్తారు? మంచి మంచి విషయాలు మనకి బోధిస్తారు. ఎన్నో మంచి విషయాలు మనకు చెప్తారు. ఆటలు పాటలు నేర్పుతారు. తర్వాత ఎంతో కొత్త కొత్త అనుభవాలు నేర్పిస్తూ ఉంటారన్నమాట. తర్వాత ఇక్కడ చూద్దాం. పై పేరాను చదివి క్రింది ప్రశ్నలు జవాబులు రాయండి. పేరాలోని ద్విత్తాక్షర సంయుక్తాక్షర పదాలను గుర్తించి రాయండి. ఇక్కడ ద్విత్తాక్షర పదం అంటే ఒక అక్షరం కింద అదే ఒత్తు వచ్చి చేతి దాన్ని ద్విత్తాక్షరం అంటారు. సంయుక్తాక్షర పదం అంటే ఒక అక్షరానికి వేరొక అక్షరం యొక్క ఒత్తు వచ్చి చేతి సంయుక్తాక్షర పదం అని అంటారన్నమాట. తర్వాత వీటిలో చూద్దాం పేరాలో ద్విత్తాక్షర పదాలు. ఇది సంయుక్తాక్షర పదం. నేర్పే, పెట్టగానే ద్విత్తాక్షర పదం. బొమ్మలు ద్విత్తాక్షర పదం. పలకరిస్తాయి సంయుక్తాక్షర పదం. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 4 సరిపోతాయి, రాద్దాం. నేర్పే, పెట్టగానే, బొమ్మలు, పలకరిస్తాయి. మీ బడిలో పెంచిన మీకు తెలిసిన కూరగాయలు పూల మొక్కల పేర్లు రాయండి. మన బడిలో పెంచిన కూరగాయలు పూల మొక్కల పేర్లు అంట. మీ బడిలో పెంచినవి రాయండి. మా బడిలో పెంచేవి నేను రాస్తున్నాను. వంకాయ, టమాటా, మందారం, గులాబీ. చదవడం, వ్యక్తపరచడం. కింది వాక్యాలు చదవండి. శ్రద్ధతో చేసిన పని విజయవంతం అవుతుంది. ఒక మడుగులో 3 చేపలు ఉన్నాయి. సూర్య దువ్వెనతో తలదువ్వుకున్నాడు. చేతికి గాజులు అందం. రాయడం. కింది పేరాను చదవండి. ఇచ్చిన ప్రశ్నకు సమాధానం రాయండి. ఈ పారాగ్రాఫ్ని చదవాలి. ఇక్కడ ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయాలి. చదువుతున్నాను చూడండి. చిలిపి కుందేలు. అడవిలో కొత్త కొత్త ఆటలు ఆడే కుందేలు ఉండేది. అది రోజు ఒక కొత్త ఆటను కనుగొనేది. ఒకరోజు దాగుడు మూతలు, మరో రోజు రాళ్లతో లెక్కల ఆట,
ఇంకో రోజు పూలతో రంగుల ఆట, ఇలా రకరకాల ఆటలు ఆడించేది. కుందేలు ఆటలకు అడవిలోని జంతువులు, పక్షులు ఎంతో సంతోషించేవి. ఎంతో ఉత్సాహంగా ఆటలలో పాల్గొనేవి. ఆటల మధ్యలో పాటలు, నవ్వులు, చప్పట్లు కూడా వినిపించేవి. కుందేలు ఎప్పుడు కొత్త ఆట ఆడిస్తుందా అని ఎదురు చూస్తూ ఉండేవి. ఆటలు ఆడిన తర్వాత అన్నీ ఆనందంతో గంతులు వేసేవి. ఒకరోజు కుందేలు కలిసి చేద్దాం అనే కొత్త ఆటను ఆడుదాం అని చెప్పింది. ఆ ఆటలో అందరూ కలిసి ఒక పనిని పూర్తి చేయాలి. అంటే జట్టులో అందరూ కలిసి పండ్ల బుట్టను తయారు చేయాలి. కుందేలు జట్టు, తాబేలు జట్టు పోటీ పడ్డాయి. ఇరు జట్లలో ఉన్న పక్షులు ఆకులు, ఈనెలు తెచ్చాయి. వేగంగా బుట్టను అల్లేశాయి. కోతులు చక్కని రంగురంగుల పండ్లు తెచ్చాయి. ముందుగా కుందేలు జట్టు పండ్ల బుట్టను తయారు చేసేశాయి. ఆట పూర్తయ్యాక కుందేలు తన జట్టు వారందరితో పండ్ల బుట్టను పట్టుకొని వయ్యారంగా నడిచింది. కుందేలు ఏ ఏ ఆటలు ఆడించిందో రాయండి. ఏ ఆటలు ఆడించింది? ఒకరోజు దాగుడు మూతలు, మరో రోజు రాళ్లతో లెక్కలాట, ఇంకో రోజు పూలతో రంగుల ఆట. దాగుడు మూతలు ఆడించింది. రాళ్లతో లెక్కల ఆట, పూలతో రంగుల ఆట. కోతులు ఏ ఏ పండ్లు తెచ్చి ఉంటాయో ఊహించి రాయండి. కోతులు ఏ ఏ పండ్లు తెచ్చి ఉంటాయి? అరటి పండు, జామ పండు, మామిడి. ఇంకా మీకు తెలిసిన పండ్లు కోతులు ఏం తెస్తాయి అనుకుంటున్నారో అవి రాయొచ్చు. మామిడి పండ్లు. ఉక్త లేఖనం. ఇది టీచర్ ఉక్త లేఖనం అంటే డిక్టేషన్ చెప్తారు, అప్పుడు ఇక్కడ రాయాలి.